ట్రంప్కి వరుస షాకులు ఇస్తోంది ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరిస్తున్నట్లుగా తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదు అంటూ ఇరాన్ చెబుతోంది. ట్రంప్ డెడ్ లైన్ను ఇరాన్ లీడర్షిప్ పట్టించుకోవడం లేదు. అమెరికా ఇజ్రాయెల్కు సీజ్ ఫైర్ విషయంలో చిత్తశుద్ధి లేదు అంటూ ఇరాన్ కామెంట్ చేస్తోంది. కేవలం స్వలాభం కోసం చర్చల పేరుతో డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఇరాన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ ఖదేమీని చంపడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇరాన్. మా కండిషన్స్కి ఒప్పుకునేంత వరకు హర్ముజ్ తెరిచే ప్రసక్తే లేదు అంటూ ఇరాన్ చెప్తోంది. అమెరికా నుంచి నష్టపరిహారం కోరుతుంది ఇరాన్. మరోవైపు ట్రంప్ డెడ్ లైన్కు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరాన్ మొండి వైఖరితో గల్ఫ్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. గల్ఫ్లోని అమెరికా యుద్ధ నౌకలు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఇప్పటికే హై అలర్ట్ మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఓవైపు పాకిస్తాన్, లేదంటే ఈజిప్ట్, అలాగే తుర్కీయే ఇలాంటి దేశాలను, సౌదీ అరేబియా, ఈ దేశాలను పెట్టుకొని మధ్యవర్తిత్వం చేయాలి అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. మనందరికీ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం కావాల్సిన విషయం, ఎవరికి కండిషన్స్ పెడుతున్నారు? అసలు యుద్ధం ఆపమని కోరుకుంటుంది ఎవరు? ఇరాన్ వచ్చి ఎప్పుడైనా అడిగిందా యుద్ధం ఆపండి అని చెప్పి? లేదు. ట్రంప్ అడుగుతున్నాడు యుద్ధం ఆపాలి, యుద్ధం జరగకూడదు, హెర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి అని. సరే, యుద్ధం అసలు ఎవరు మొదలుపెట్టారు? ట్రంపే మొదలుపెట్టాడు. ట్రంపే యుద్ధం మొదలుపెట్టి ట్రంపే ఇరాన్ సుప్రీం లీడర్ని చంపేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముస్తఫా మీద కూడా దాడి చేసి, అలీ ఖమేనీ మీద దాడి చేసి, ముస్తఫా ఖమేనీ మీద దాడి చేసి, ఆ మధ్యలో వచ్చిన రాఫీ మీద దాడి చేసి, వాళ్ళ ఇవాళ పీస్ టాక్ నడుస్తున్న సందర్భంలో ఈ రోజు కూడా ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద దాడులు చేసి చంపేసి మళ్ళీ పీస్ టాక్ నేను యుద్ధం ఆపుదాం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకప్పుడు ఓపెన్ చేస్తున్న హర్ముజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ మధ్యవర్తిత్వం కావాలి, మాట్లాడాలి అన్నాడు. ఓపెన్ చేస్తున్న దాన్ని క్లోజ్ చేయించి మళ్ళీ ఓపెన్ చేయించడానికి ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఏ యుద్ధం అసలు ఏ గొడవ లేని దగ్గర గొడవ పెట్టుకొని యుద్ధం చేసి మళ్ళీ యుద్ధం ఆపడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాడు. యుద్ధం మొదలుపెట్టింది ట్రంపే, ఇప్పుడు ఆపమని కోరేది ట్రంపే. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయించిన దాన్ని క్లోజ్ చేసేలా చేసింది ట్రంపే, ఇప్పుడు ఓపెన్ చేయించడానికి మళ్ళీ తంటాలు పడుతుంది ట్రంపే. మళ్ళీ పీస్ టాక్ జరుగుతున్న సమయంలో వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేయటం. అందులోనూ పీస్ టాక్ కోసం ఎవరిని ఎన్నుకున్నారు? గొప్ప వాళ్ళు. పాకిస్తాన్ ప్రపంచంలో ఉగ్రవాద దేశం, వాళ్ళు చెప్తే ఎవరు వింటారు? మరోవైపు తుర్కీ, భారతదేశం మీద ఉగ్రవాద దాడులు జరిగింది ఎక్కడి నుంచి, దానికి మూలాలు ఎక్కడున్నాయంటే తుర్కీలో ఉన్నాయి. తుర్కీ ఎప్పుడు భారతదేశానికి నష్టం చేయాలని చూస్తుంది. సో అంటే ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి దేశాలు ఇవి. ఇంకో పక్క ఈజిప్టు, వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళని పరిపాలించుకోవడం, ఇలాంటి కొన్ని పనికిమాలిన దేశాలు తీసుకొచ్చి అక్కడ పీస్ టాక్ నడిపిస్తాడట. అది ఎవరు చెప్తే వింటారు? వీళ్ళందరూ మళ్ళీ ట్రంప్ కనుసన్నల్లో నడిచేవాళ్ళు. ట్రంప్ గట్టిగా ఉరిని చూస్తే భయపడిపోతారు వీళ్ళంతా. సో వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఈజ్ దిస్? అసలు ఎందుకు ఈ డ్రామా అంతా? ఒకసారి మీ దీంట్లో ఎక్కడైనా సెన్స్ అనేది ఉందా? నిన్న పెట్టిన పోస్ట్ మనం చూసాం. ఆ పోస్ట్ చదవడానికి కూడా కుదరట్లేదు నాకు లైవ్లో. అంత దారుణమైన బూతులు ఇరాన్ని. ఒక ప్రెసిడెంట్ అనే వ్యక్తి పెట్టాల్సిన పోస్టేనా అది? అసలు ఎవరైనా సరే ఇంత వైలెన్స్కి ప్రపంచ శాంతి దూతనని చెప్పుకుంటూ యుద్ధాన్ని మొదలుపెట్టి ఇంత పెద్ద వైలెన్స్ చేసి మళ్ళీ వాళ్ళనే బెదిరించి వాళ్ళతోనే యుద్ధం ఆపిస్తానంటే వాళ్ళేం భయపడుతున్నారా? బెదిరిపోతున్నారా? భయపడుతున్నారా? యుద్ధం ఎందుకు ఆపుతారు? ఇరాన్ ఆపాలనుకుంటుందా యుద్ధం? ఇరాన్ అడిగిందా అమెరికాని యుద్ధం ఆపమని? ఇరాన్ అసలు మొదలుపెట్టిందా యుద్ధం అమెరికాతో? సో దెర్ ఈజ్ నో సెన్స్. ఇదంతా వన్ సైడెడ్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది అభిప్రాయాల ప్రకారం అసలు ఇక్కడ పీస్ కుదరాలని చెప్పి కూడా అనుకోవడం లేదు ట్రంప్. కేవలం ఇదంతా ఒక కారణం. తర్వాత మరిన్ని దాడులు చేయడానికి, మరింత అగ్రెషన్ చూపించడానికి, ఇరాన్ని మరింత ధ్వంసం చేయడానికి ట్రంప్కు ఒక కారణం కావాలి. ఏమని? ఇదిగో హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయలేదు, ప్రపంచ దేశాలు తలడిల్లిపోతున్నాయని చెప్పడానికి. ఇదిగో మేము పీస్ టాక్కు కూడా మేము ప్రయత్నించాము, కానీ ఇరాన్ ఒప్పుకోలేదు. ఇక మాకు అవకాశం లేదు ఇరాన్ని ధ్వంసం చేయడం తప్ప, ఇరాన్లో విధ్వంసం సృష్టించడం తప్ప, వాళ్ళ శక్తి మొత్తాన్ని నాశనం చేయడం తప్ప మాకు వేరే అవకాశం లేదని చెప్పుకోవడానికి ట్రంప్కి ఏదో ఒక రీజన్ కావాలి. దట్స్ వై హీఈస్ డూయింగ్ ఆల్ దిస్ డ్రామా అని చెప్పేసి చెప్తున్నారు. అంతకుమించి ఇంకేదైనా కారణం కనిపిస్తుందా? నిజంగా ఎవరికి ఉందా శక్తి అక్కడ? పాకిస్తాన్ లాంటి దేశాలకు ఉందా ఇరాన్ని, ఇటు అమెరికాకి ఇజ్రాయెల్ని ఒప్పించడానికి? ఇరాన్ రెడీగా ఉందా? ఇక్కడ పాకిస్తాన్ లాంటి దేశాలు వచ్చి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తా అంటే తుర్కీ ఎందుకు చేయాలి? ఈజిప్ట్ ఎందుకు చేస్తుంది? సౌదీ అరేబియా రావడం ఏంటి?
ఓ పక్క షియాలో ఒక పక్క ఉండి సున్నీలు ఇంకో పక్క ఉంటే వాళ్ళు వచ్చి మేము చేస్తామంటే ఒప్పుకుంటారా? వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఈజ్ దిస్ అసలు? మరోవైపు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా యుద్ధం మొదలుపెట్టింది ట్రంపే, యుద్ధం ఆపమని చెప్పేది ట్రంపే. హర్మస్ స్ట్రైట్ ఓపెన్ చేస్తున్న దాన్ని క్లోజ్ చేసేలా చేసిన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయడానికి మళ్ళీ యుద్ధం చేశానని చెప్పాడు. అయినా సరే వాళ్ళు మాట వినలేదు, ఓపెన్ చేయలేదు. ఇప్పుడు చివరికి పీస్ టాక్ అంటున్నాడు. అంటే అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునే రకం అంటే ఇది కాదా? వాట్ ఈజ్ ఇట్ ట్రయింగ్ టు ప్రూవ్? ఈవెన్ ఇప్పుడు కూడా చిత్తశుద్ధి నిజంగా ఉంటే శాంతికి నిజంగా ప్రతిరూపాలు అనేటువంటి దేశాలు ఎవరైనా ఉండాలి, లేదా పవర్ఫుల్ నేషన్స్ అయినా ఉండాలి. ఈ రెండూ కాని పనికిమాలిన దేశాలు, అటు శాంతి లేదు అటు పవరు లేదు. అలాంటి దేశాలను తీసుకెళ్లి మధ్యవర్తిత్వం చేయడం ఏంటి? సో వేర్ ఈజ్ ద సెన్స్ అసలు ఇక్కడ జరుగుతున్న విషయాల్లో? సరే, ఓ పక్క పీస్ టాక్ జరుగుతుంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని మొత్తం డెస్ట్రాయ్ చేస్తారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసుల మీద దాడులు చేయటం, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపుతారా? అప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు ఇరాన్? అసలు ఇరాన్ ఇప్పుడు చెప్తోంది అమెరికాకు చిత్తశుద్ధి లేదు అని చెప్తోంది, అండ్ ఇట్స్ ఆల్ డ్రామా అని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. వీటితో పాటు ఇరాన్ దేనికైతే ఒప్పుకోనని చెప్పేసి యుద్ధాన్ని మొదలుపెట్టిందో, యుద్ధాన్ని కంటిన్యూ చేస్తుందో, ఇప్పటికి కూడా వెనక్కి తగ్గనని చెప్తుందో, మళ్ళీ అవే విషయాలను తీసుకెళ్ళి ఇదిగో మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీరు మీ మీద యుద్ధం ఆపాలంటే అని చెప్తున్నాడు. యుద్ధం ఆపమని చెప్పి వాళ్ళు అడగట్లేదు కదా. ఈయనే యుద్ధం చేసి మళ్ళీ ఈయనే కంటిన్యూ చేయలేక నేను యుద్ధాన్ని ఆపాలి అనుకుంటే మళ్ళీ మీరు పీస్ టాక్ రండి, ఇదిగో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పై చేయి ఉన్నోళ్ళు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డిసైడ్ చేసేది. లేదు అంటే ఈక్వల్గా చేసుకోవాలి. హీఈస్ ఆల్రెడీ ఇన్ డిఫీట్ కండిషన్. ఎందుకంటే యుద్ధం గెలవలేని పరిస్థితిలో ఉన్నాడంటేనే ఓడిపోయినట్లు ట్రంప్ లాంటి వ్యక్తి, ఒక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. అలాంటిది తాను వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పెడతానని చెప్పేసి చెప్తాడేంటి? అవి కూడా ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాడు? మొత్తం అక్కడ న్యూక్లియర్ ప్రాసెస్ అంతా ఆపేయాలి అని చెప్తున్నాడు. అది ఆపమని చెప్పారు కదా వాళ్ళు ముందే, దానికోసం యుద్ధం చేస్తున్నారు, అవసరమైతే మేము యుద్ధం చేస్తామని చెప్పేసి. లేదంటే ఇజ్రాయెల్తో గొడవలు వద్దు అని చెప్తున్నాడు. అది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మాట్లాడుకోవాలి, మధ్యలో ట్రంప్ వచ్చి చెప్తే ఎలా కుదురుతుంది? వాటితో పాటు సైనిక చర్యలు తగ్గించాలి అంట. అదే ఆ మాత్రం సైనిక చర్యలు ఉన్నాయి కాబట్టి, సైనిక శక్తి ఉంది కాబట్టి ఇన్ని రోజులు యుద్ధం చేయగలిగారు. అదే తగ్గించుకుంటే ఏమైపోతుంది? ఒకప్పుడు అరబ్ దేశాలు వీళ్ళ మీద దాడులు చేయలేదా? ఒకప్పుడు ఇరాక్ దాడులు చేయలేదా? ఇజ్రాయెల్ దాడులు చేయడం లేదా? ఇంతమందిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి సైనిక శక్తి లేకుండా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇరాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంట్రీ అండ్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, గొప్పవాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ వేర్ ఈజ్ ద సెన్స్? ఇక్కడ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ఏదైనా ఒక పని చేసేటప్పుడు. ట్రంప్కి అది ఎక్కడ మిస్ అవుతున్నట్లు కనపడుతుంది ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో. మరోవైపు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు, హర్మస్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి అంటారు. ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగిందే హర్మస్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం వల్ల. దే ఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ ద ఇంపాక్ట్ వరల్డ్ వైడ్. ఎందుకు? ఎలా? హర్మస్ స్ట్రైట్ ద్వారా. దాన్ని ఓపెన్ చేయాలని చెప్తే ఎందుకు చేస్తారు? వాళ్ళు నష్టపరిహారం అడుగుతున్నారు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళ మీద దాడులు చేయకూడదు, గౌరవం కావాలని అడుగుతున్నారు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మళ్ళీ వాటికి ఒప్పుకోమని చెప్తున్నారు. సో దే డోంట్ వాంట్ పీస్ హియర్. ఈ పీస్ టాక్లో పీస్ లేదు ఇక్కడ. ఈ పీస్ టాక్ అనేది మొత్తం ఒక బూటకం, ఇదంతా అబద్ధం. ఇప్పుడు ఏమంటున్నారు? 45 days పాటు టెంపరీగా ముందు ఆపేసి, యుద్ధం ఆపేసి, మరోవైపు హర్మస్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి అంటున్నారు. బాగానే ఉంది. ఓ పక్క అపోనెంట్ చంప మీద లాగిపెట్టి కొట్టి శాంతి గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటే కుదురుతుందా? ఈరోజు వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేశారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశారు, వాళ్ళ మీద ఇంకా బంకర్ బస్టర్స్ ప్రయోగిస్తున్నారట. ఇలాంటి కండిషన్లో మళ్ళీ వాళ్ళని రండి పీస్ టాక్ అంటే వేర్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పీస్ టాక్? అసలు ఎక్కడుంది దీంట్లో పీస్ టాక్? సో ఏ వెరీ సింపుల్ థింగ్ ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్రామా. ప్రపంచానికి ట్రంప్ చెప్పుకోవడానికి ఒక రీజన్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ డోంట్ వాంట్ పీస్ హియర్. ఇజ్రాయెల్కి ఇష్టం ఉందా? మొన్న ట్రంప్ ఇలాగే పీస్ టాక్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళి దాడులు చేసింది, టెహ్రాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేసింది. ఈవెన్ స్కూల్ పిల్లలు చనిపోయారు అందులో, కొంతమంది హాస్పిటల్స్ మీద దాడులు చేస్తే పేషెంట్స్ చనిపోయారు అందులో. ఏంటి అని అడిగితే, ట్రంప్ని అడిగితే అవునా నాకు తెలియదని చెప్పి సమాధానం చెప్తున్నాడు. అంటే దే డోంట్ హ్యావ్, వాళ్ళిద్దరూ కలిసి యుద్ధాన్ని మొదలుపెట్టారు ఒక మాట మీద, కానీ వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ఏ రూల్స్ పెట్టాలో వాళ్ళకి క్లారిటీ లేదు. చాలా క్లియర్గా ఇరాన్ అసలు మేము యుద్ధం ఆపమని చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు. అంటే అసలు నిజంగా పీస్ కోసం ప్రయత్నించే వాళ్ళైతే బల ప్రదర్శన ఎందుకు చేశారు? ముందు వాళ్ళ సుప్రీం లీడర్ని అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. తర్వాత అరాఫీ వస్తే అరాఫీ మీద దాడి చేశారు.
ఆ తర్వాత ఖమేనీ కొడుకు వచ్చాడు. ఖమేనీ మళ్ళీ ముస్తఫా ఖమేనీ వస్తే ముస్తఫా ఖమేనీ మీద కూడా దాడి చేసి చంపేసినంత పని చేశారు. దాంతోపాటు ఇక చెప్పాల్సిన అవసరం ఏముంది? వేల దాడులు, ఇప్పటి వరకు వేల దాడులు చేసి ఇంత ధ్వంసం చేసి ఈవెన్ అక్కడ ఇంటర్నల్ ప్రొటెస్టులు అవుతుంటే ప్రొటెస్టులను రెచ్చగొట్టింది ఎవరు? షా కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని వాళ్ళతో మాట్లాడుకొని, అంటే చేయాల్సిన నష్టం అంతా చేసి, చేయాల్సిన కుట్రలన్నీ వాళ్ళ మీద చేసి, చేయాల్సిన గందరగోళం అంతా చేసి చివరికి రండి పీస్ టాక్, లెట్స్ టాక్ అని చెప్పి మాట్లాడుకుంటూ, వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఈజ్ దిస్? ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? ఏమైనా అర్థం అవుతుందా? అతనే ప్రాబ్లంని క్రియేట్ చేసి, అతనే ప్రాబ్లంని పెంచి పెద్ద చేసి, అతనే నష్టం చేసి అవతల వాళ్ళతో యుద్ధం చివరికి గెలవలేక లేదు రండి మాట్లాడుకుందాం, కూర్చుందాం అని అంటున్నాడు. అది కూడా ఎవరు కూర్చోబెట్టి, అది కూడా నిజంగా చిత్తశుద్ధితో కూర్చొని మాట్లాడాలనుకుంటే అలాంటి వాళ్ళన అరబ్ కంట్రీస్ అన్నీ ఒకటే మాట మీద చెప్పే, వాళ్ళ ప్రిన్స్లే చెప్పారు కదా, భారతదేశం లాంటి దేశం ఒక ఫోన్ కాల్ చేస్తే ఆగిపోతుంది యుద్ధం అని చెప్పేసి. ఇజ్రాయెల్ లాంటి దేశమైనా భారతదేశం చెప్తే వినడానికి రెడీగా ఉంది. అంతా హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే మన షిప్పుల్ని మనం బయటికి తెచ్చుకోగలిగాం అంటే ఇరాన్ దగ్గర కూడా మనకు అంత వాల్యూ ఉంది. ఇటు ఇజ్రాయెల్ మనల్ని నెత్తిన పెట్టుకొని ఇటు ఇరాన్ మనల్ని నెత్తిన పెట్టుకోవడానికి రెడీ అయినప్పుడు, అంత ఇంపార్టెన్స్ మనకి ఇస్తున్నప్పుడు, ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశం మీద మొట్టమొదటిగా వెళ్ళి యుద్ధం చేయటం కానీ ఆక్యుపై చేసుకోవడం లాంటి చరిత్ర లేనటువంటి ఒక దేశం, అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్, ఇండిపెండెంట్ రిపబ్లిక్ నేషన్, ప్రపంచ దేశాలన్నీ గౌరవించే, అగ్రదేశాలన్నీ చైనా దగ్గర నుంచి రష్యా దగ్గర నుంచి అందరూ గౌరవించే దేశం, మనలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని అంత చిన్న దేశం పక్కన ఇట్ లుక్స్ లైక్ ఎ డాగ్. మొన్న ఈ మధ్య మనం చూసాం, కాన్సర్ వీడియో బాగా ఫేమస్ అవుతుంది. బుద్ధి అలాంటిదే, రూపం అలాంటిదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో అది పక్కన పెడదాం, వాటిని తక్కువ చేసినట్లు ఉంటుందేమో డాగ్స్ని. ఐ డోంట్ మీన్ దట్. కాకపోతే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సే వాళ్ళ సైజ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చెప్పడం నా ఉద్దేశం. ఉగ్రవాద దేశం అని చెప్పి అమెరికానే మళ్ళీ ప్రకటిస్తుంది వాళ్ళ మీద, వాళ్ళనే తీసుకెళ్ళి పీస్ గురించి మాట్లాడతారు. అమెరికాలో కూర్చొని మునీర్ ఏం మాట్లాడాడు, మా వంతు వస్తే మేము సగం ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోతాం. ఒక ఉగ్రవాద తప్ప ఇంకెవరైనా అలా మాట్లాడగలుగుతారా? సో దెర్ ఈజ్ నో సెన్స్ ఎట్ ఆల్. ట్రంప్ చేసే మాటలు, నేను చేసిన ట్వీట్ మనం చూసాం. ట్రై టు గివ్ ద ట్వీట్ ఆన్ స్క్రీన్ పీసీఆర్. అవకాశం ఉంటే ఒకసారి ఆ ట్వీట్ ఇవ్వండి స్క్రీన్ మీద, ట్రంప్ చేసినటువంటి ట్వీట్. సో బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? అంటే జనరల్గా ఒక అధ్యక్షుడి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ స్థానంలో ఉన్నవాళ్ళు మాట్లాడగలిగే మాటలేనా అవి? ఇదిగో ఆ ట్వీట్ చదవగలుగుతాను కనీసం నేను. ట్యూస్డే విల్ బి ద పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one in Iran. There will be nothing like it. Open the dash 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 straight. You crazy dash dash dash. అని ఇక్కడ నేను లైవ్లో కూర్చొని బీప్లు వేసుకోవాల్సి వస్తుంది. And he is the president of strongest nation, with strongest army, with greatest technology, with huge budget. But what's his condition now? అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ ట్వీట్. అలాంటి ఒక సఫికేటెడ్, ఫ్రస్ట్రేటెడ్ కండిషన్, ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. సో ఇప్పుడు చాలా రకాల ఇవి కూడా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడెప్పుడు ట్రంప్ గురించి వాళ్ళ మదర్ చెప్పిన కొన్ని మాటలు ఏదో వైరల్ అవుతున్నాయి. అంటే అవి నిజమా కాదా అనేది మనకు తెలియదు ఈ ఇప్పుడున్నటువంటి ఏఐ యుగంలో. అండ్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. బట్ ఇట్స్ వెరీ సూటబుల్ ఫర్ హిమ్. ఇట్స్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ హిమ్. మీలో చాలామంది చూస్తుండొచ్చేమో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. డూ యూ థింక్ ద సేమ్? ఇట్స్ వెరీ కామన్ సెన్స్ లెస్, బేసిక్ కామన్ సెన్స్ లేని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకవేళ ఇక్కడ పీస్ కుదిరింది, ఇంత కామన్ సెన్స్ కూడా, కనీస కామన్ సెన్స్ లేనటువంటి ఇలాంటి కండిషన్స్లో పీస్ కుదిరింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ టెంపరరీ అగ్రిమెంట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీకు అనిపించడం లేదా ఇదంతా డ్రామా జరుగుతుంది, ట్రంప్కి ఒక రీజన్ కావాలి? ఇజ్రాయెల్కి ఎలాగో ఇష్టం లేదు వీళ్ళతో పీస్ టాక్, ట్రంప్కి ఒక రీజన్ కావాలి. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది అని చెప్పేసి యూకేని రమ్మని చెప్పి అడిగాడు. యూకే రానని చెప్పింది, చీపో అని చెప్పి మొహం మీద చీ కొట్టారు. మరికొన్ని దేశాలను అడిగారు, యూరోపియన్ కంట్రీస్ని, వాళ్ళు అదే చేశారు. ఎందుకు వస్తారు? నీకు ఒళ్ళు, ఐఎమ్ సారీ, ఇక నేను అంటే ఆ పదాలు కొన్ని ఉపయోగిస్తే చాలా క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. కానీ
అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం కొన్ని ఉపయోగించకూడదు. I am just trying to, give you the better example and suitable words for the condition. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఆ ట్వీట్ లాగానే ఉంది పరిస్థితి కూడా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఇదంతా డ్రామా అని మీకు అనిపిస్తుందా లేదా? ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయ్యాడని మీకు అనిపిస్తుందా లేదా? ఇజ్రాయెల్ ఎలాగైనా యుద్ధం కావాలని కోరుకుంటుంది, అవునా కాదా? ఆ కాల్పుల విరమణకు ఇరాన్ ఒప్పుకోవాలా వద్దా అనే క్వశ్చన్ అడిగితే 39% మంది అవును అంటుంటే అవసరం లేదు అని చెప్పి 61% మంది అంటున్నారు. ఎందుకు ఒప్పుకోవాలి ఇరాన్ కాల్పుల విరమణకి? వీళ్ళకి చేతగాక వీళ్ళే పీస్ టాక్ పిలిచి మళ్ళీ వీళ్ళే వాళ్ళ మీద దాడులు చేసి అంతా చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఎవరైనా పీస్నే కోరుకుంటారు, ఎవరైనా ఖచ్చితంగా మనం భారతీయులు అందులోనూ మనం శాంతినే కోరుకుంటాం, కాదని చెప్పం. కానీ అర్థం పర్థం లేని ఇన్సిడెంట్స్ అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. ఎవరికి నమ్మకం ఉంది ఇక్కడ అసలు పీస్ కుదురుతుంది, శాంతి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి? ట్రంప్ తనని తాను ఒక శాంతి దూతగా చెప్పుకున్నాడు కదా, అలాంటిదే ఇది కూడా, ఈ ఇన్సిడెంట్ కూడా. సో మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU